2019 నాటికి 19 లక్షల ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పేదోడి సొంతింటి కల నెరవేర్చి వారి రుణం తీర్చుకుంటానని భావోద్వేగంతో చెప్పారు. 2019 నాటికి ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు లోకేష్. ఇలా పలు కీలక అంశాలపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. వాదనలు చేయడానికి, విభేదించడానికి ప్రతిపక్షం అడ్డుపడే పరిస్థితి లేకపోయినా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్రతిపక్షం సభ్యుల పాత్రను అధికారపక్ష సభ్యులు పోషిస్తుండటంతో సభలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తెలుగుదేశం సీనియర్ సభ్యులే సభలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. సభలో మంత్రులను నిలదీస్తున్నారు. 0 అవర్ను మంత్రులు ఆషామాషిగా తీసుకుంటున్నారని గోరంట్ల బుచ్చయ్య అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రులు సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరంట్ల వాదనకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మద్దతు పలికారు. దీంతో సభలో కాసేపు ఆసక్తికర చర్చ నడిచింది. ఏదో ముక్కుబడికి మేము అడగటము, రిప్లై వస్తుందేమో ఆశగా చూడటము, అది అడియాసి అవుతుంది అధ్యక్ష. ఎప్పుడు కూడా ఇప్పటి వరకు నేను అడిగిన క్వశ్చన్స్కి 0 అవర్లో రిప్లై రావటం అనేది లేదు అధ్యక్ష. కానీ మంత్రివర్యులు మాత్రము సంబంధిత సభ్యులు అడిగింది నోట్ చేసుకున్నాము, కన్సర్న్డ్ మంత్రివర్యులకు చెబుతామని మాత్రం స్టాండర్డ్ రిప్లై అధ్యక్ష. ఇది రావటం లేదు అధ్యక్ష. దయచేసి అడిగిన దానికి సీరియస్గా మీరు చెప్పకపోతే గౌరవ సభ్యులు అడిగిన దానికి మీరు 0 అవర్ క్యాన్సిల్ చేసేయండి అధ్యక్ష. లేకపోతే ప్రశ్నోత్తరాల అనంతరం ఇళ్ల నిర్మాణంపై అసెంబ్లీలో సీరియస్ డిస్కషన్ జరిగింది. ఇళ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి సుదీర్ఘ ప్రసంగం చేశారు. పేదల సొంతింటి కల నెరవేరుస్తామని సభలో ప్రకటించిన చంద్రబాబు ఎన్నికల లోపు 19 లక్షల ఇళ్లు నిర్మించి తీరుతామని ప్రకటించారు. 5,39,286 ఇళ్లు పట్టణ ప్రాంతాల్లో కడుతున్నాం. ఇందులో అపార్ట్మెంట్స్ అయితే 3,63,228, ఇండివిజువల్ ఇండ్లు అయితే స్కాటర్డ్ హౌస్ అయితే 1,76,018 ఇండ్లు, మొత్తం కలిసి 5,39,886 ఇళ్లు కడుతున్నాం. రాష్ట్రంలో మరో 15 లక్షల నుంచి 20 లక్షల మందికి ఇంటి స్థలం ఇచ్చి క్రమబద్ధీకరించాల్సి ఉందన్న సీఎం, కాంగ్రెస్ పాలనలో 14.40 లక్షల ఇళ్లు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఇళ్ల నిర్మాణంలో అక్రమాలపై దర్యాప్తు చేయించి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు వివరించారు. ఏడాదికి 3 సార్లు గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహిస్తామని సభకు వివరించారు. పారదర్శకంగా ఇల్లు కట్టిస్తామన్నారు. 1100 ఏదైతే ఈరోజు మనం కాల్ సెంటర్ పెట్టామో, దీన్ని పరిష్కార వేదిక పెట్టామో, ఆ పరిష్కార వేదికలో ప్రతి ఒక్కరికి ఇల్లు శాంక్షన్ అయినప్పటి నుంచి గృహప్రవేశం అయ్యే వరకు వాళ్ళకి ఎప్పుడెప్పుడు డబ్బులు ఇచ్చింది కూడా మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాం. ఎవరైనా ఒక్క పైసా అవినీతి చేస్తే తిరిగి ఆ డబ్బులు ఇప్పించే వరకు పరిష్కార వేదిక వెనక చాలా స్పష్టంగా అధ్యక్ష, పేదవాడికి ఏ ఆఫీసర్ అయినా సరే, ఏ రాజకీయ నాయకులు ఇలాంటి ఇంకొకరు కానీ ఒక్క పైసా డబ్బులు తీసుకోవడానికి వీల్లేదు. రానున్న 2 ఏళ్లలో 10,000 కోట్ల వ్యయంతో అన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీకి తెలిపారు. 2019 నాటికి ఇంటింటికి కుళాయి ద్వారా తాగునీటి సమస్యను దూరం చేస్తామని శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు లోకేష్.